ఇప్పుడు ఒకటండి. ముందు మన దేశం అనేది హ్మ్. చట్టబద్ధ పాలన సాగాలి. హ్మ్. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ల రేసింగ్ హ్మ్. తోటి 200 కోట్ల రూపాయలు హ్మ్. ఓహ్, ఖర్చయినాయి. ఆ రెహమాన్ తర్వాత గారు రెహమాన్ గారు ఇంతకు ముందు సాదిక్ గారు చెప్పారు, ఏదైనా సరే అది ప్రజల సొమ్ము, జవాబుదారీతనం ఉండాలా. అక్కడికే ఏదైనా వస్తున్నానండి. సరే ఖర్చు అక్కడికే వస్తున్నా. పెట్టేటప్పుడు దాన్ని ఒక ఎక్కడ ఖర్చు పెట్టినా రూపాయి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు అదే అదే. జవాబుదారీతనంగా ఉండాలి. ఆ వ్యవహారాన్ని చక్కదిద్దడం కోసమే ప్రజాప్రతినిధుల్ని ఓట్లేసి ఎన్నుకుంటారు అని చెప్తున్నారు. కానీ అవినీతి అయితే జరగకూడదని చెప్తున్నారు. కానీ జరుగుతుందా లేకపోతే జరిగిందా, దీనిపై విచారణలు, రకరకాలైనటువంటి విచారణలు చేయటం, కాలయాపన చేయటం, మరో పక్క రాజకీయ అంశాలను పొలవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఏంటి అసలు నిగ్గు తేల్చాలంటే ఏంటి? ఒక పక్క రూపాయి ఖర్చు బయటికి రావాలంటే ఏదైనా సరే దానికి రకరకాలైనటువంటి నిబంధనలు, ఆ నిబంధనలు పాటిస్తున్నారా? ఓ పక్క అన్నీ తామే అయి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి అయితే మాత్రం 55 కోట్ల రూపాయలు ఏకంగా, అంటే అప్పటి మంత్రి ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే బాహాటంగా చెప్పారు, అన్ని కర్త క్రియా కర్మ నేనే. దాంట్లో అక్కడ ఐఏఎస్ అధికారి ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఆయనకి సంబంధం లేదు, నేను చెప్తేనే ఆయన నిధులు విడుదల చేశారనే విధంగా సంతకం కూడా నాదే అని చెప్పారు. ఇప్పుడు ఒకటండి. ఉమ్. మనం ఈ దేశాన్ని భారత రాజ్యాంగం ప్రియాంబుల్లో ప్రకటించుకున్నాం. ఉమ్. సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక ఉమ్. గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. ఉమ్. రిపబ్లికన్ కంట్రీ అండి ఇది. గణతంత్ర రాజ్యం. అవును. గణతంత్ర రాజ్యం అంటే ఉమ్. ప్రజల అభిష్టం మేరకు పాలన సాగాలి. ఉమ్. ప్రజల్ని పాలనలో భాగస్వామ్యం చేయాలి. ఉమ్. ఇక్కడ రాజులు ప్రభువులు ఉండరండి. ఉమ్. మా ఇష్టం, ఉమ్. చట్టాలతో సంబంధం లేదు, ఉమ్. ఇష్టం వచ్చినట్టుగా పాలన చేస్తాం. ఉమ్. 5 ఏళ్లు మాకు అధికారం ఇచ్చిండ్రు, ఉమ్. మళ్ళీ మీరు 5 ఏళ్ల తర్వాత మాట్లాడండి ఉమ్. అనేటువంటి పరిస్థితులను ఉమ్. ప్రభుత్వాలు ఏవి కల్పించినా అది ఉమ్. పద్ధతి కాదు. ఉమ్. టిఎస్ ఐపాస్ విధానం పేరుతోటి ఉమ్. పబ్లిక్ హియరింగ్ లేకుండా ఉమ్. కాలుష్య పరిశ్రమలు వస్తే దిలావర్పూర్ లో ఏం జరిగిందో చూసినాం. ఉమ్. ఆ గ్రామ పంచాయతీలను పాలనలో భాగస్వామ్యం చేయండి అని మహాత్మా గాంధీ గారు చెప్పినారు. ఉమ్. గ్రా గ్రామాల ఇతివృత్తంగా గ్రామాల బేస్ గా పాలన ఉండాలన్నారు. ఉమ్. ఈ రోజున గ్రామ పంచాయతీలతో సంబంధం లేకుండా, పబ్లిక్ హియరింగ్ లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా పాలన సాగుతుందని చెప్తున్నారు. ఉమ్. 55 కోట్ల రూపాయలు ఉమ్. రాష్ట్ర ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అవును. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఉమ్. అందులో 46 కోట్ల రూపాయలు విదేశీ మారక ధనం. అంటే విదేశీ ఇట్లా మారక ద్రవ్యంలోకి మార్చడం కోసం 9 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అక్కడ 46 కోట్ల రూపాయలు ఇచ్చారు. అవును. అదే అంటే విదేశీ కరెన్సీలో వాళ్ళకి ఆ సంస్థ ఏదైతే ఈ కార్ రేసింగ్ వ్యవహారం, ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తుందో ఆ సంస్థకి బదిలీ చేశారు. అవును. అంటే ఇట్లా విదేశీ కంపెనీలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఉమ్. అసలు ఈ ఈ కార్ రేసింగ్ ఫార్ములాకు ప్రజలు అనుకూలంగా ఉన్నారా, ఉమ్. వ్యతిరేకంగా ఉన్నారా, ఉమ్. ప్రతిపక్షాలను భాగస్వామ్యం చేసినామా? ఉమ్. అంటే అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది? మనం ప్రభుత్వాలకు 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చేస్తే ఇక ప్రజలకేం సంబంధం లేదా? మన అంటే వాతావరణానికి అనుకూలమా కాదా? హైదరాబాద్ లో ఉమ్. 2.8 కిలోమీటర్లు ఒక ట్రాక్ ని ఏర్పాటు చేసి ఉమ్. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నంతా మళ్లించేసి ఉమ్. మొత్తం ఒక కొద్దిసేపు ట్రాఫిక్ ఇబ్బంది అయితేనే హైదరాబాద్ అంతా చాలా ఇబ్బంది పడుతుందండి. ఉమ్. ఇట్లా ట్రాఫిక్ నంతా ప్రధాన రహదారుల నుంచి మళ్లించేసి ఉమ్. దీనికి అంతా ప్రజల ఆమోదం ఉందా? ప్రజలు ఇట్లాంటి రేసును కోరుకున్నారా? ఉమ్. అయితే దీంట్లో చట్టంలో ఏం వయలేషన్స్ జరిగినాయి? ఉమ్. ఇట్లాంటి అధికారం అరవింద్ కుమార్ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉన్నదా? ఇట్లాంటి అధికారం ఉమ్. చట్టం ఆయన కల్పించిందా? ఉమ్. అంటే ఇప్పుడు ఇందులో ఈడీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది విదేశీ మారకానికి సంబంధించి. ఉమ్. అలాగే 55 కోట్ల రూపాయలని ఎన్నికల కమిషన్ అనుమతులు లేకుండా ఎన్నికల కమిషన్ పాలన సాగుతున్నప్పుడు ఉమ్. వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం చట్టబద్ధమేనా కాదా రైట్. అన్నది ప్రశ్న. రైట్. చట్టాన్ని ఎవరు వయలేట్ చేసినా, ఉమ్. చట్టబద్ధంగా ఎవరు వ్యవహరించకపోయినా ఉమ్. శిక్షార్హులు. అయితే ఇంతకు ముందు ఎప్పుడు గవర్నర్ల అనుమతులు లేవండి. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ల అనుమతులు తీసుకుంది. అంటే 2018లో ఏసీబీ చట్టాన్ని సవరించినారు. అవును. చట్టంలో సెక్షన్ 17 ప్రకారం ఉమ్. పబ్లిక్ రంగంలో మంత్రులు కానివ్వండి, లేకపోతే ఉన్నతాధికారుల మీద ఏవైనా కక్ష సాధింపుగా కాకుండా ఉమ్. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందస్తుగా
ఉన్నటువంటి ప్రిలిమినరీ ఎవిడెన్స్ ను ప్రొడ్యూస్ చేయాలి గవర్నర్ దగ్గర. ఆ మేరకు గవర్నర్ కూడా దాన్ని పరిశీలించి అనుమతి ఇచ్చినారు. అయితే ప్రభుత్వం ఒకవేళ దీన్ని ఏసీబీకి బదిలీ చేసి విచారణ జరుపుతున్నటువంటి సమయంలో కేసు విచారణలో ఉన్నప్పుడు ఇంకెక్కువ చర్చలు చేయకుండా ఉండడం మంచిగుంటదండి. అంటే ప్రభుత్వం తన విధానపరమైనటువంటి ఒక నిర్ణయాన్ని లేకపోతే ఒక ఆర్డర్ ను, అంటే విచారణ సంస్థలకు ఒక ఆర్డర్ ను వెల్లడించకుండా అవి స్వేచ్ఛగా విచారణ చేయాలంటే ప్రభుత్వం తన వైఖరిని చెప్పకుండా వాళ్ళు స్వేచ్ఛగా విచారణ జరిపేటట్టుగా ప్రభుత్వ